ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా, తీవ్ర స్థాయికి చేరిన యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా 8 రకాల స్టెఫిలతో కాకస్ సూపర్ బగ్స్ ను రక్తంలోకి తీసుకెళ్తున్న PM2.5 కణాలు న్యూమోనియా, సెప్సిన్, చర్మ వ్యాధులు విపరీతంగా పెరిగే అవకాశం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు వెల్లడించారు. ఢిల్లీలో ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా ఉందట గాలిలో. ఇక గాలి అంతా గబ్బైపోయింది. రేపు ఇక మనం గాలి అక్కడ పోయినా కూడా గాలిని కొనుక్కొని పోవాలి, ఆక్సిజన్ పెట్టుకొని పోవాలి. ఎందుకంటే ఆడ ఉన్న గాలిని పీల్చుకొని బతకలేనటువంటి పరిస్థితి. అట్లా అయితే విషయం ఏంటంటే ఒకప్పుడు ఏమైందంటే భూమి సొంత ఆస్తి కాదు. ఈ భూమిని ఇప్పుడు మనుషులు చెరబడుతున్నారు. ఈ భూమికి అద్దులు పెట్టి ఈ భూమి నాది అని చెప్పేసి ఈ భూమిని చెరబట్టి సొంత ఆస్తిగా మలుచుకున్నారు. భూమిని సొంత ఆస్తి అయిపోయింది. ఇప్పుడు భూమి కాదు, భూమి మనుషులది అయిపోయింది. తర్వాత నీళ్లు, ఇదంతా ప్రకృతి. వీటిని పెంచలేరు, తగ్గించలేరు. ఇది మనుషులకు చెప్తే వినరు. కానీ నీళ్ళని ఏం చేసిర్రు? చెరువుల నీళ్లు తాగేది, కాలువల పొంటి వస్తే నీళ్లు తాగేది, బోరింగ్లు ఉండేది, బోరింగ్లు కొట్టుకొని నీళ్ళు తాగేది. ఈ నీళ్ళని ఏం చేసిర్రు? ఉన్న నీళ్ళని గబ్బు చేసి వాటర్ బాటిళ్ళు, ఫిల్టర్ వాటర్లు, ప్రతి ఊళ్ళో ఉన్నాయి ఫిల్టర్ వాటర్స్. ఇగో భూమిని అమ్ముతున్నారు, నీళ్ళని అమ్ముతున్నారు. నెక్స్ట్ ఏమున్నది మిగిలింది? వ్యాపారం చేసేందుకు అంటే గాలి మిగిలింది. ఇప్పుడు ఇంకో 15-20 సంవత్సరాల గాలిని అమ్ముతారు. మీరు చూస్తుండండి, గాలిని పక్కా అమ్ముతారు. ఇప్పుడు అమ్ముతున్నారు కూడా, కొన్ని ప్రాంతాల్లో అమ్ముతున్నారు గాలిని. భూమి అమ్ముడుపోతున్నది, నీళ్లు అమ్ముడుపోతున్నాయి, గాలి అమ్ముడుపోతున్నది. మనుషులు ఉన్నదాన్ని ఖరాబ్ చేసి వాటి మీద పెత్తనం చేయాలి. దాన్ని కూడా మనుషుల ఆధీనంలోకి తెచ్చుకోవాలి. కాబట్టి ఉన్నదాన్ని ఖరాబ్ చేయాలి. దానికి ఆల్టర్నేట్గా ఇంకోటి సృష్టించాలి. నీళ్ళని అమ్ముడేంది? నీళ్ళని తయారు చేస్తారా? కానీ నీళ్ళని అమ్ముతారు, భూమిని అమ్ముతారు. ఇప్పుడు ఉన్న గాలిని అంతా గబ్బు చేస్తారు, తర్వాత గాలిని అమ్ముతారు. ఇదో పెద్ద మార్కెట్. తర్వాత వెలుతురును కూడా అమ్ముతారు. ఇక లాస్ట్కు నీకు ఎండ కావాలన్నా కూడా కొనుక్కోవాలి. నీకు బయట ఎండ దొరికే ఎండ కాదు అది, ఎండను కూడా అమ్ముతారు. ఇక కార్పొరేట్ సిస్టమ్ ఇంత పకడ్బందీగా మనుషుల్ని దోపిడీ చేస్తున్నారు. ఇట్లా ఆ గాలిలో బ్యాక్టీరియా ఉందట. కాబట్టి ఏం చేయాలి? సస్తావరా నాయన అని చెప్పేసి గాలి కొనుక్కోవాలి. ఇక నువ్వు ఈ కుట్ర ఏంటంటే పేద ప్రజలు ఎప్పుడు ధనవంతులు కావద్దు. ఒక గీత ఉంటుంది మధ్యలో, ఇటు పేద ప్రజలు, ఇటు ధనవంతులు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.